ఆ క్రీస్తు మాదిరి, దేవుని స్తోత్రం. క్రీస్తు మాదిరి ఏకత పోలిక, దేవుని స్తోత్రం. మరి అపోస్తలుడు పౌలుకి ఉన్న స్టేట్మెంట్లు ఇంకా ఏ భక్తుల్లోని కూడా మనం చూడమన్నమాట, దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఆయన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. మామూలుగా ఏర్పాటు చేసుకున్న ఆయన కాదన్నమాట, శిష్యులుగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళంటే కాదు. ప్రత్యేకించి తన నామము ప్రకటించడానికి సాధనంగా ఉంటాడు ఇతనని ప్రత్యేకించి తను దర్శించి తను మార్చుకొని మరి అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని స్తోత్రం. మరి ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి కూడా అపోస్తలుడు పౌలు ఏ విషయంలోనూ కూడా వెన్ను తిరగడం కానీ మరి వాక్యానికి విరుద్ధంగా మరి ప్రకటించడం కానీ, ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే దేవుడు దాన్ని ఎన్నుకున్నాడో, ప్రత్యేకించుకున్నాడో, ఏర్పరచుకున్నాడో అది అది నెరవేర్చడానికి మాత్రమే చూసుకున్నాడే కానీ తన సుఖం కోసం కానీ కుటుంబం కోసం కానీ ఇతరత్ర ఏది కూడా చూసుకోలేదు. తమ ప్రాణం కోసం కూడా ఆయన ప్రియంగా ఎంచుకోలేదు. నా ప్రాణాన్ని నేను ప్రియంగా ఎంచుకోవడం లేదు, దేవుని స్తోత్రం. ఆయన కొరకు చనిపోవడానికైనా నేను సిద్ధమే, దేవుని స్తోత్రం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని అది మన ఇంకో వాక్యం చెప్తాడు. మరి ఎంతో మేలు, ఎంతో మేలు, దేవుని స్తోత్రం. ఎంతో మేలు అంటే మనం దీనికి అనుకోవచ్చు, ఏ విధంగా అనుకోవచ్చు అంటే మరి మనము మానవ జీవితంతో శరీరంతో ఉన్న జీవితం ఎంతకాలం అనేది ఎవరికి తెలియదు. పుట్టిన మర్నాడు చనిపోవచ్చు, 100 సంవత్సరాలు బతకవచ్చు, ఎవరికి తెలియదు, దేవుని స్తోత్రం. అది ఒక జీవితంగా. మరి తరం అంటే మరి 40 సంవత్సరాలు ఎంతో తరం అనమాట. కానీ మరి మనకు నిత్య జీవంలో ఉండే ఆ ఆయుష్కాలం అంతా కూడా ఆత్మకి తరతరాలు, యుగ యుగాలు, మరి అక్కడ 1000 తరాలు అంటాడు, దేవుని స్తోత్రం. కాబట్టి అది ఎంతో మేలుగా ఎంచుకున్నాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక టెరిబుల్ స్టేట్మెంట్ ఏంటంటే అది అపోస్తలుడు పౌలు ఒక్కడు మాత్రమే చెప్పగలిగే స్టేట్మెంట్ ఏంటంటే, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని. అంత టెరిబుల్ స్టేట్మెంట్ చూడండి. క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారం ఎంత మరి ఆ స్టేట్మెంట్ ఇవ్వాలంటే సామాన్యులకి ఎవరికి అది అందరి విషయము, అది వాళ్ళెవ్వరూ కూడా నెరవేర్చలేదు. కానీ అపోస్తలుడు పౌలు మాత్రం తాను ఏదైతే చెప్పాడో అట్టి రీతిగా నెరవేర్చాడు, దేవుని స్తోత్రం. క్రీస్తు ఎడల మరి అతను మరి అన్ని విషయాల్లో మనం చదువుకున్నాం కదా. ఏ విషయాలు చదువుకున్నాం? నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచిచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకు శక్తివంతుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎవరి వెండినైనను అంటే ఎక్కడ స్వార్థం అనేది ఎక్కడా కూడా కనిపించదు అనమాట. అతని జీవనోపాధిగా అతను ఏం చేసేవాడు? అపోస్తలుడు పౌలు గారు ఏంటి వృత్తి ఏంటమ్మా? దేవుని స్తోత్రం, డేరాలు కుట్టేవాడు. ఇటు వాక్యము ఇటు ప్రయాణాల్లో డేరాలు కుట్టి మరి ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి వెండిని ఎవరి పానుకుల్ని ఆధారపడకుండా ఆయన ఏం చేసేవాడంటే అతను కష్టపడి చేసుకుని అతను ఒక్కడి జీవితానికే కాదు ఇంకెవరికి నిమిత్తమో తనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరతల నిమిత్తం కూడా ఆయన ఏం చేసేవాడు? కష్టపడేవాడు. ఎందుకంటే మరి యేసు ప్రభు వాళ్ళ మీటింగ్కి వచ్చిన వాళ్ళని అందరినీ ఏం చేశాడు? ఒంటి చేతుల్లో పంపనాక నాకు మనస్సు కలగట్లేదు, వాళ్ళ దారిలో ఏమైపోతారేమో, స్పృహ తప్పి పడిపోతారేమో, కాబట్టి మీరు వాళ్ళకి భోజనం పెట్టండి అని చెప్తే ఎక్కడ భోజనం అయ్యా, ఎక్కడ వస్తుంది భోజనం? ఇది ఒక్క మనిషి 2 మనుషులు, వీళ్ళిద్దరూ 1000 మంది ఉన్నారు కదా, ఎక్కడ భోజనం నేను పట్టుకురాము ఇంటికి అంటే మీరు కూర్చోబెట్టండి అన్నారు. మనకు తెలిసిన విషయమే కదా. ఒక బాలుడి దగ్గర 2 రొట్టెలు ఇది చిన్న చేపలు ఉంటే 5000 మందికి పంచగా అంటే ఎన్ని ఎత్తారు? ఇంకా దేవుని స్తోత్రం 12 గంపలు ఎత్తారనమాట, దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆ పంచిన వాళ్ళందరికీ కూడా ఒక గంప వచ్చినట్టుగా 12 గంపలు అక్కడ మరి ఎత్తినట్టుగా మరి మనం చూస్తున్నాం అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ అపోస్తలుడు పౌలు కూడా నా కోసం వచ్చాడు, నాతో పాటు వీళ్ళు వస్తున్నారు కాబట్టి మరి వీళ్ళ ఆహారం వ్యవహారాలు వీళ్ళ బాధ్యత నాది కాబట్టి అని చెప్పేసి తాను కష్టపడింది వాళ్ళకి జయపరిచేవాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రకాష్ రావు గారి విషయంలో కూడా మరి ప్రకాష్ రావు గారు అంటే ఏం చేసేవారంటే తెలుసు కదా. ప్రకాష్ రావు గారు ఎవరు? మాస్టర్ గారు డాడీ. మరి ఆర్టీఓ ప్రకాష్ రావు గారు అంటే ఆ ఏరియా అంతటికి చాలా పెద్ద ఫేమస్ అనమాట. చేతులు అందుకుని ఆయన వచ్చి ఏం చేసేవారు, ముందు సేవకులకి, పేద సేవకులు ఎవరుంటే వాళ్ళకి పంచి మిగిలిన డబ్బులే ఇంటికి తెచ్చేవారు. ఇంటికి వస్తే మళ్ళీ ఇంట్లో మళ్ళీ మనల్ని వాళ్ళకి ఇవ్వనివ్వరు అని చెప్పేసి, ఆ ఫ్యామిలీ ఇవ్వనివ్వరు అని చెప్పేసి ఆయన ఏం చేసేవారంటే పేద సేవకులు ఎవరైతే అక్కడికి రమ్మని చెప్పేసి ఆయన అక్కడ ముందు వాళ్ళకి పనిచేసి వచ్చేవారట. అంత దేవుని అంత దాతృత్వం, దేవుని స్తోత్రం. మరి ఆ దాతృత్వమే మరి ఇప్పుడు మరి సేవకుల్ని వాళ్ళ ఫ్యామిలీని అంతా నిలబెట్టుకుని అన్ని రీతిల్లో మరి వర్తింప చేసి అన్నింటిలో ఆ విధంగా నడిపిస్తుంది అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకేం చెప్తున్నాడు, తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడు? హల్లెలూయా. యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపించినని చెప్పిన. అన్ని విషయాల్లో మీకు నేనేం చూపించాను? మాదిరి. ఆయన సాక్షిగా ఉన్నాడు అనమాట, ప్రభుకి సాక్షిగా ఉన్నాడు. ఎక్కడ కూడా తగ్గిపోయిన సందర్భం మనం ఎక్కడ చూడమన్నమాట. దేవుని స్తోత్రం. అతడు ఇలా చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనము మరి కొత్త నిబంధన హీరోగా మరి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే 13 పత్రికలు, 27 గ్రంథాలకి 13 పత్రికలు ఒక్క అపోస్తలుడు పౌలు చేత మాత్రమే యేసు ప్రభు వారు రాయించారు. ఆ పత్రికలన్నీ కనుక మనం చదివి కనుక వాటిని అనుసరిస్తే వేరే గ్రంథాలు చదవక్కర్లేకపోయినా మన పరలోకానికి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత వివరంగా అన్ని ఆ సంఘాలకి రాస్తూ, ఆయా సేవకులకి రాస్తూ, మరి తిమోతికి కానీ వీళ్ళందరికీ రాస్తూ, మరి రోమియా ఒక్కొక్క సంఘానికి రాసుకొస్తూ ఆయన తన ఏ విధంగా మనం భక్తి చేయాలి, ఏ విధంగా మనము విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితంలో ఉండాలనేది మరి మనకి మాదిరి చూపించారనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక స్టేట్మెంట్ మనం చూద్దాం. ఏంటంటే మంచి పోరాటము పోరాడి తిని, ఇంకా నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు దేవుని స్తోత్రం, హల్లెలూయా, నా కొరకు మంచి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవుని స్తోత్రం. మంచి పోరాటం, మామూలు పోరాటం కాదు. దేవుని స్తోత్రం. పోరాటము మరి క్రైస్తవ జీవితం అంటేనే యుద్ధ రంగమే. దేవుని స్తోత్రం. ఆ యుద్ధ రంగంలో ఆయన మాత్రం కూడా ఎప్పుడు కూడా వెనుదిరిగిన సందర్భాలు మనము చూడం. మరి ఎవరైనా ప్రవక్తలు వచ్చి ఇదిగోండి నేను పరిశుద్ధాత్ముడు మీకు అక్కడ ప్రమాదం కొంచెం ఉందని మరి మీతో చెప్పమన్నాడంటే నేను చనిపోవడానికైనా సిద్ధమే కానీ నేను వెనక్కి మాత్రము తీయను. చనిపోవడానికి నా ప్రాణాన్ని నేను ప్రియంగా ఇచ్చుకోవట్లేదు. చనిపోవడానికైనా సిద్ధమే తప్పించి నేను వెళ్ళడం మాత్రం, సువార్త చెప్పడం మాత్రము నేను మానను. సువార్త చేయని ఎడల నాకు ఏమో చెప్పాడు? శ్రమ. దేవుని స్తోత్రం. సువార్త చేయకపోవడం ఏంటి? శ్రమ ఏంటి? మనం అది ఆలోచించినట్టయితే కనుక సువార్త చెయ్యకపోతే అతనికి మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు, ఆకలి వెయ్యిదనమాట. ఎంతో వేదన అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు శ్రమ అంటాడు అనమాట. అంత వేదన అంటే శ్రమతో సమానం కదా. మరి నరకంలో వేదన పడతారంటే అది శ్రమే కదా మరి అగ్నిలో. ఆ విధంగా నాకు అది ఎంతో కష్టమైన విషయము. సువార్త చేయని ఎడల నాకు శ్రమ. దేవుని స్తోత్రం. సువార్త చేయని ఎడల నాకేమన్నాడు? శ్రమ అని చెప్తున్నాడు అనమాట. దేవుని స్తోత్రం.
మరి భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. మరి యేసన్న గారి సందర్భం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మరి సింగపూర్ ఎక్కడ వెళ్ళినప్పుడు, మరి వాళ్ళకి వేరే ప్రాంతానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ అయిపోయిన తర్వాత మరి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఒక టైం నిర్ణయించి 9 గంటల టైం అంతా నిర్ణయించి అందరూ అక్కడ కూడుకోవాలని చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంటే, సువార్త ఎవరికైనా ఒక్క మనిషికైనా చెప్పకుండా నేను టిఫిన్ చేయకూడదు, ఏ ఆహారం నేను తీసుకోకూడదని ఒక నిబంధన, ఒక తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేశారంటే వాళ్ళు ఎవరెవరు దొరుకుతారని సువార్త చెప్తుంటే కొంచెం లేట్ అయిందంట. లేట్ అయ్యి సరే ఒక అతను ఎలా దొరికితే అతనికి సువార్త చెప్పి వచ్చినప్పటికి ఒక 10 నిమిషాలు లేట్ అయిందంట. వాళ్ళు అనుకుంటున్నారంట వీళ్ళకి ఇండియా వాళ్ళకి టైం సెన్స్ ఉండదు, ఎంత టైం చెప్పాం కదా ఇతని కోసం మేము వెయిట్ చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడిగి, ఏంటంటే 9 గంటలకు అనుకున్నాం కదా మీరు లేట్గా వచ్చారంటే, సారీ అండి మరి నాకు ఇటువంటి తీర్మానం ఉంది, మరి నేను అక్కడ సువార్త చెప్పడం కొంచెం లేట్ అయింది, సారీ నా కోసం మీరు నన్ను క్షమించాలని అడిగితే అది చూసి వాళ్ళందరూ ఏమైపోయారట, సిగ్గుపడిపోయారు. నేను స్తోత్రం. భక్తులు కొంతమంది ఉన్నారు, ఏమి కూడా ఒక్కడికైనా సువార్త చెప్పకుండా భోజనం చేయని వారు కొంతమంది ఉన్నారు. భారం కలిగిన ఆత్మల కొరకు బాధ్యత కలిగిన వారు కొంతమంది భక్తులు మనకు కనిపిస్తారు అన్నమాట. నేను స్తోత్రం అనేది సువార్త చేయని ఎడల మరి నాకు శ్రమ అంటాడు అనమాట. నేను స్తోత్రం అనేది మరి 1 కొరింథీ 9:16 చూడండి. కొరింథీయులకు పౌలు రాసిన పత్రికే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. నేను స్తోత్రం. ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతం దొరుకుతుంది. దేవుని స్తోత్రం. జీతం దొరుకుతుందంట. ఎక్కడ జీతం దొరుకుతుంది? సువార్త ఎటువంటి జీతం దొరుకుతుంది? దానికి కిరీటం. దేవుని స్తోత్రం. అక్కడ ఎంత ఆధిక్యతలు పొందుకుంటే అన్ని కిరీటాలు, అక్కడ అన్ని బహుమానాలు దేవుడు అక్కడ ఇస్తాడనమాట. అది జీతం అంటే. దేవుని స్తోత్రం. అయ్యో అన్నాడు. అయ్యో అంటే మరి ఎటువంటి సందర్భంలో వాడతాం మనం మాట అయ్యో అనే మాట? విచారకరమైన విషయంలో మనము మాట్లాడతాం అన్నమాట. అయ్యో అనే మాట విచారకరమైన సందర్భంలో మనము మాట్లాడతాం. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఆ భారం నేను పోయవలసిందే. దేవుని స్తోత్రం. మనం ఏం పోయాలా? ప్రతిదినం మనం పోయవలసింది ఏంటి? చెప్పమ్మా, చెప్పు. ఏదో చెప్పబోయావు కదా ఏంటి? ఇంకే దేవుని స్తోత్రం. ఏంటి ఇప్పుడు ఏంటనుకున్నాం మనం? చెప్పండి సార్. సార్ చెప్పారు కదా సార్, మళ్ళీ చెప్పండి సార్. దేవుని స్తోత్రం. మనం దేన్ని ఎత్తుకోవాలి? సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. కానీ సిలువను ఎత్తుకోకుండా మనము వెంబడించడానికి ఏ మాత్రము కూడా కుదరదు. సిలువ దేనికి సాదృశ్యంగా ఉంది బైబిల్లో? శ్రమలకు సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమలకు సాదృశ్యం. ఆయన నిమిత్తం పడే శ్రమలు మన కోసం, మన జీవనోపాధికి పడే శ్రమ కోసం కాదు ఆయన చెప్తున్నది. ఆయన పని నిమిత్తం పడే ఆ శ్రమ కొరకు, ఆ శ్రమ ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే సువార్త చేయడం కూడా, అది కూడా ఒక సిలువుగానే మనము భావించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సువార్త భారం నా మీద మోపబడి ఉన్నదంటే మరి మనందరి మీద లేదా? మనందరి మీద కూడా ఉన్నది. దేవుని స్తోత్రం. ఎందుకంటే సువార్త అనేది లేకపోతే కనుక మరి క్రైస్తవ్యం మనుగడ ఇంకా లేదు, ఆగిపోద్ది. అక్కడితో క్రైస్తవ్యము మన ఫ్యామిలీతో ఆగిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటించి నశించిపోతున్న అన్యజనుల రక్షణ కొరకు మన వంతు మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మరి సువార్త భారము అపోస్తలుడు పౌలు కలిగి ఉన్న దాంట్లో ఆయన చేసినంత మనం చేయలేదు, కానీ మరి మనం ఏంటంటే కొంతవరకు అయినా మన వంతు మనకి ఇచ్చిన సిలువను మనము మోసేవారిగా మనము ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు గురించి మరికొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలు చూద్దాం. 1 కొరింథీయులోనే 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1 కొరింథీయులోనే ఓకే, సుమన్ చెప్పారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో, దేవుని చిత్తం వలన ఎలాగంట ఎలా ఎంచుకోబడ్డాడు? దేవుని చిత్తమై ఉంది. దేవుని స్తోత్రం. అపోస్తలుడు పౌలుని క్రీస్తుకి సాక్షిగా ఇవ్వడము దేవుని చిత్తమై ఉందన్నమాట. దేవుని చిత్తం వలన అతను ఆ రక్షణ పొంది అతను స్వయంగా వచ్చిన వాడు కాదు, దేవుని చిత్త ప్రకారం వచ్చిన వాడు అన్నమాట. అపోస్తలుడిగా ఉండుట. దేవుని స్తోత్రం. ఇప్పుడు కొంతమంది అపోస్తలుని పేరు పెట్టుకున్నారు. అపోస్తలు అంటే అర్థం మనం తెలిసో తెలియదు, కానీ అపోస్తలు ఏం చేస్తారంటే, మనం ఏం చేస్తారు, వాళ్ళు ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం అంతటికి సువార్త ప్రకటించి అక్కడ రక్షణ పొందిన వారిని, అక్కడ ఎవరైతే భక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే వాక్యం బోధించగలరో, సంఘాన్ని చూసుకోగలరో వాళ్ళకి అప్పచెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, వేరే ప్రాంతానికి, వేరే చోటకి, వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వేరు సంఘాలు కట్టుకున్నారు. వీళ్ళు ఏం పేరు పెట్టుకున్నారు? అపోస్తలులు అని పేరు. వాళ్ళకి తగింది మాత్రమో కాదు. అది ఎవరికి తగింది? శిష్యులు, అపోస్తలుడు పౌలు, వీళ్ళకే అపోస్తలులు అనే పేరు. అంతేగాని అందరూ అపోస్తలులు అని పేరు, ఆ సొంత సంఘాలు కట్టుకుని అపోస్తలులు అని పేరు పెట్టుకోకూడదు అన్నమాట. దేవుని స్తోత్రం. అపోస్తలులుగా పిలువబడిన వారు. దేవుని స్తోత్రం. అపోస్తలులుగా దేవుడు వారిని ఎంచుకున్నాడు. అదే అధ్యాయంలో 17వ వచనం చూడండి, ఏం రాయబడిందో. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని స్తోత్రం. ఏంటంట? ఇదేంటి? నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకు ఇది దేవుని యొక్క శక్తి అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన బాప్తిసం ఇవ్వడానికి నన్ను పంపలేదు, కానీ నేను దేనికి పంపించాను? ఆయన క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు. దేవుని స్తోత్రం. క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు ఆయన నన్ను పంపిన అనే మాటలో మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. దేవుని స్తోత్రం. దేవుని చిత్తం అన్నమాట. దేవుని చిత్త ప్రకారం ఏర్పాటు చేసినవాడు ఉన్నాడు కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా తన పిలుపుని పక్కన పెట్టి అతను వేరే ఏమి చూసుకోలేదు. మరి యవ్వనంలో పట్టబడ్డాడు. ఎక్కడ పట్టబడ్డాడు? దమస్కు మార్గంలో. దేవుని స్తోత్రం. క్రైస్తవుని హింసించడానికి ఆటలు పట్టుకుని, పర్మిషన్లు పట్టుకుని వెళ్తున్నప్పుడు దేవుడు నీ పని ఎలా ఉందా, నా జనులు హింసిస్తావా అని చెప్పి మరి ఆ గుర్రాలను పడగొట్టడం, ఈయన పడిపోవటం, అక్కడ సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని అడగటం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అన్నమాట. దేవుని స్తోత్రం. అక్కడ మరి 3 రోజులు ఏం లేకుండా ఉన్నాడు? అన్నపానాలు, కంటి చూపు లేదు. దేవుని స్తోత్రం. ఆ 3 రోజులు కూడా అతను ఏం చేశాడంటే అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభువా, నీకు వ్యతిరేకంగా నేను చాలా పాపం చేసి మరి మీ జనులందరూ నేను హింసించాను, నన్ను క్షమించు అని పశ్చాత్తాప ప్రార్థన అక్కడ చేసుకున్నాడు అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అననీయ వెళ్ళినప్పుడు ఆ అననీయతో ఏమంటాడు? ప్రభుతో ఏమంటాడు ఆయన?
ఇదేంటంటే ఆయన దగ్గరికి వెళ్ళమంటారు, అందరినీ వరుసగా చంపుకొచ్చాడు కదా, మీకు తెలుసు కదా అంటే, నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాధనమై ఉన్నాడు కాబట్టి నువ్వేం భయపడకుండా నువ్వు వెళ్ళొచ్చు అని అక్కడ చెప్పినట్టు మనం చూస్తాం అన్నమాట. దేవుని స్తోత్రం. ఇంకా రెండో విషయంలో పోలికలు కొన్ని చూద్దాం మనం. 2 కొరింథీ 9:16 చదివేశాం కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సువార్త అతని యొక్క ప్రథమ కర్తవ్యంగా ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎలా ఎంచుకున్నాడు? ప్రథమ కర్తవ్యంగా ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎటువంటి వీటిల్లో సాక్ష్యంగా ఉన్నాడు లేదా మాదిరిగా ఉన్నాడు అని చూసినట్టయితే కన్నీళ్లు. దేవుని స్తోత్రం. ఏంటి? కన్నీళ్లు. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు మానక కన్నీళ్ళు అంటే అది ఎంత కష్టమైన విషయం మనం ఆలోచించుకోవచ్చు. 3 సంవత్సరాలు ఆత్మల కొరకు పూర్తి సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచాడంట. ఏమి స్తోత్రం. ఎంత ప్రార్థన. 9:11 చూడండి. ఏమి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి ఆత్మ సంబంధమైన విషయాలకే చూశాడు కానీ శరీర సంబంధమైన విషయాలకి ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. సొంత ఆస్తులు సంపాదించుకోవాలని ఏమీ కూడా ఇవ్వలేదు. దేవుని రాజ్యం కట్టాలి. దేవుని స్తోత్రం. ఏం కట్టాలి? దేవుని రాజ్యం కట్టాలి. అదొక్కటి మాత్రమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు కానీ ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు కానీ ఇంకా వేరే దేనికి అన్నమాట. దేని స్తోత్రం. హల్లెలూయా. మరి మనము చేయవలసిన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా దీన్ని జ్ఞాపకం చేసుకొని మీరేం చేయాలి? విడువక మీరు కూడా జ్ఞాపకం చేసుకొని ఎడతెగక ప్రార్థన చేయమని చెప్తున్నాడు అనమాట. దేని స్తోత్రం. హల్లెలూయా. మరి అన్నం ఉన్నవారి అవసరతల నిమిత్తం మనం ధ్యానించుకున్నాం కదా. ఏం ధ్యానించుకున్నాం? వాళ్ళ యొక్క యోగక్షేమ, అంతో పాటున్న యోగక్షేమ. దేని స్తోత్రం. ఆయన ఎక్కడ తీసుకెళ్తే వాళ్ళందరి నిమిత్తం కూడా ఆయన ఏర్పాట్లు చేసేవాడు అనమాట. దేని స్తోత్రం. దేవుని స్తోత్రం. నా చేతులు కష్టపడినవని మీకు తెలుసు. దేని స్తోత్రం. మీరు అందరూ చూస్తున్నారు కదా. నేను ఎవరు గొర్రెనైనను మేకనైనను వెండినైనను బంగారనైనను ఎవరికి నేను ఆశించలేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక శ్రమల విషయానికి వచ్చినప్పటికీ మరి అపోస్తలుడు పౌలు కోసము 2 కొరింథీ 11 చూద్దాం. 23 నుంచి 28 వచ్చినారు. విశేషంగా ప్రయాసపడితిని. ఆయా అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ. ఎన్ని దెబ్బలు? ఇంకా 3 వ్యక్తములతో పట్టుబడితిని. ఒక్కసారి రాళ్లతో పట్టుబడితిని. 3 ఓడ పగిలి శ్రమ పడితిని. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదల్లోను పట్టణములలో ఆపదల్లోను అరణ్యములలో ఆపదల్లోను సముద్రములో ఆపదల్లోను కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను
ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములైన ఉన్నవి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కాదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని బాధలు పడ్డాడు చూసారా, ఎన్ని తిప్పలు పడ్డాడో. ఆ 1, 2 బార్లు ఎన్ని మార్లు పట్టబడ్డాడో? 5 మార్లు. దేవుని స్తోత్రం. 5 మార్లు మరి దెబ్బలు పట్టబడ్డాడు. దేవుని స్తోత్రం. అన్ని రకాల ఆపదలు ఎదుర్కొన్నాడు అనమాట. అన్ని రకాల ఆపదలు కూడా ఎదుర్కొన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఏ పరిస్థితుల్లో కూడా అన్ని ఆపదలు వచ్చినా క్రీస్తుని ప్రకటించడం మాత్రము మానలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మానలేదనమాట. ఎంత సాక్షిగా మరి మనకు అపోస్తలుడైన పౌలు నూతన నిబంధనలో కనబడుతున్నాడో మరి మనము చూస్తున్నాం అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను క్రీస్తు దాసులను కాకపోదు. ఏంటి? ఎప్పుడైతే సువార్త ప్రకటించకపోతే నేను క్రీస్తు దాసుడను కాకపోదును అనే స్టేట్మెంట్లు, ఎటువంటి తెలుగుడి స్టేట్మెంట్లు అపోస్తలుడైన పౌలు ద్వారా మరి మనము వినవలసిన వారు ఉన్నాం. మరి ఆయన ద్వారా మరి యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తే ఆయన ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేయించుకున్నాడు. ఎలాగా? తన నడికట్లు కానీ తన జేబు రుమాలు కానీ పట్టుకెళ్ళి వేరే వాళ్ళ మీద, రోగుల మీద ఇచ్చినప్పుడు వాళ్ళు స్వస్థత పొందేవారు అనమాట. యేసు ప్రభు వారు అయితే నడిచేస్తున్నప్పుడు ఆవిడ 12 ఏళ్ల రక్తస్రావం వల్ల రోజు ముట్టుకుంది కానీ, ఆయన శరీరం మీద ఉండగా ముట్టుకుంది కానీ, ఈయనైతే ఈయన చేతికి ఇచ్చినవి, ఈయన ప్రార్థన చేసి ఇచ్చిన జేబు రుమాలు కానీ నడికట్లు కానీ రోగుల మీద ఇచ్చినప్పుడు వాళ్ళు స్వస్థత పొందేవారు. మరి అయితే ఐతుకు అనే అతను పడిపోయి చనిపోయినప్పుడు మరి పౌలు ఏం చేశాడు? చనిపోయిన అతన్నే లేపాడు. దేవుని స్తోత్రం. మరి యేసు ప్రభు వారు ఒక్కొక్క సందర్భంలో చెప్తారు. ఏం చెప్తారంటే, నన్ను నమ్మని వారు నాకంటే ఈ గొప్ప కార్యములు చేస్తారని చెప్పారనమాట. మరి యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏది కూడా తప్పిపోవడానికి వీల్లేదు. మరి బైబిల్లో ఉన్న ఏ మాటల్లో 30,000 వచనాలు పైగా ఉన్న వాటిలో ఏ సున్నా కానీ పొద్దు కానీ తప్పిపోవడానికి ఏ మాత్రము కూడా వీలు లేదు. అదేవిధంగా మరి పేతురు ద్వారా ఏం జరిగించాడు? తెలుసా మీకు? తప్పిదాన్ని లేపారు. అవి కాకుండా ఇంకోటి ఏంటంటే, అతను నడిచేస్తుంటే నీడ పడితే చాలంట. ఎంత అద్భుతం చూడండి. నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని దేవుడు ఏ విధంగా యేసు ప్రభువు వారు చెప్పారో, ఆయన ఏంటంటే నీడ పడితే అక్కడ స్వస్థతలో జరిగేవి, దెయ్యాలు వెళ్ళిపోయి అనమాట, అద్భుతాలు జరిగేవి అనమాట, చనిపోయే వాళ్ళు బ్రతికేవారు అనమాట. ఆ విధంగా మరి అటువంటి భక్తి గల మరి సేవకుడిగా దేవుడు ఏ విధంగా ఏ ఉద్దేశంతో అయితే ఎంచుకున్నాడో ఆ ఉద్దేశాన్ని ఆయన పరిపూర్ణంగా నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఇప్పుడు పరిస్థితులు మరి సువార్త మూసుకోవడే పరిస్థితులు వచ్చాయి. దేవుని స్తోత్రం. కాబట్టి